Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీషోడ్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ అలాగే డిటెక్టివ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా షెర్లాక్ హోమ్స్ చెల్లెలు ఎనోలా హోమ్స్ క్యారెక్టర్తో వచ్చిన ఫస్ట్ 2 పార్ట్స్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ నుంచి మోస్ట్ అవైటెడ్ థర్డ్ పార్ట్ ఎనోలా హోమ్స్ 3 డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి ఈ మిల్లీ బాబీ బ్రేన్ నటించిన ఈ థర్డ్ పార్ట్ ముందు భాగాలను రేంజ్‌ని అయితే అందుకుందా? సో షెర్లాక్ హోమ్స్ రేంజ్ ఇన్వెస్టిగేషన్ ఇందులో ఉందా లేదా? ఈ సినిమా ఎలా ఉందో ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి ప్రతిదీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఫస్ట్ 2 పార్ట్స్‌లో కేవలం డిటెక్టివ్‌గా మాత్రమే కనిపించిన ఎనోలా హోమ్స్ ఈ పార్ట్‌కి వచ్చేసరికి తన పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే లోపల మాత్రం ఒకవేళ తను పెళ్లి చేసుకుంటే తన స్వేచ్ఛ ఎక్కడ కోల్పోతుందో, తన డిటెక్టివ్ లైఫ్ ఎక్కడ ఎండ్ అయిపోతుందనే ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్టోరీలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే ఎదురవుతుంది. షెర్లాక్ హోమ్స్ సమక్షంలోనే ఎనోలా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తల్లిని ఎవరో మిస్టరీగా కిడ్నాప్ చేస్తారు. అది కూడా చాలా హై ప్రొఫైల్ కిడ్నాప్ అన్నమాట. సో దీంతో తన పర్సనల్ లైఫ్‌ని కూడా పక్కన పెట్టేసి తన కెరీర్‌లోనే అత్యంత ఎమోషనల్ అలాగే బిగ్గెస్ట్ కేస్‌ని ఇన్వెస్ట్ చేయడానికి ఎనోలా రంగంలోకి దిగిపోతుంది. అసలు ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ కేసులో షెర్లాక్ హోమ్స్ పాత్ర ఏంటి? చివరికి ఎనోలా ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? తనకు పెళ్లి జరిగిందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 2 పార్ట్స్‌లో మనల్ని ఏ ఎలిమెంట్స్ అయితే ఆకట్టుకున్నాయో అంటే ఆ బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ హ్యూమర్ గాని, ఎనోలా చేసే అడ్వెంచరస్ గాని, అలాగే కెమెరా వైపు చూస్తూ ఆడియన్స్‌తో మాట్లాడే ఆ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ స్టైల్ గాని ఇందుట్లో కూడా అవే వర్కౌట్ అయినాయి. సో ఈసారి కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కి కూడా ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ముఖ్యంగా ఎనోలా తల్లి పాత్ర చుట్టూ తిరిగే కొన్ని సీన్స్ అలాగే డాక్టర్ వాట్సన్ క్యారెక్టర్ ఎంట్రీతో వచ్చే ఎమోషనల్ యాంగిల్ కూడా సినిమాకి మంచి డెప్త్ అయితే తీసుకొచ్చింది. ఇక సినిమా ఎక్కడ కూడా లాగ్ అనిపించకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో నడుస్తూ వెళ్ళిపోతుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఒక హోమ్స్ ఫ్రాంచైజ్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారంటే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు, క్రిస్పీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ కేసు చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇక విలన్ ఎవరో కనిపెట్టే ప్రాసెస్ లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ అంత కాంప్లికేటెడ్ గా లేవు. ఏదో అలా పైన సాగిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా నటినటుల పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్టయితే మిల్లీ బాబీ బ్రౌన్ తను ఒక వన్ ఉమెన్ షో అని చెప్పాలి. ఈ సినిమాలో ఎనోలా హోమ్స్ క్యారెక్టర్ ని ఆమె ఓన్ చేసుకుని మరీ చేసింది. తన బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ కామిక్ టైమింగ్ గానీ, ఎమోషనల్ సీన్స్ లో అయితే తన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఇక షెర్లాక్ హోమ్స్ గా కనిపించిన హెన్రీ కావిల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అద్దరగొట్టేశాడు. ఆయన కనిపించేది కొన్ని సీన్స్ అయినప్పటికీ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ లో ఎనోలా మదర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ అలాగే డాక్టర్ వాట్సన్ పాత్రలో సినిమాకి మంచి పాజిటివ్ అయితే తీసుకొచ్చాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు టెక్నికల్ విషయంలో. విక్టోరియన్ కాలం నాటి లండన్ సెట్టింగ్స్ గాని, కాస్ట్యూమ్స్ గాని, అలాగే లొకేషన్స్ గాని కళ్ళకి కట్టినట్టు చాలా గ్రాండ్‌గా చూపించారు. ఇక సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మిస్టరీ మోడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగానే ఉంది. ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేకుండా కథని ఫాస్ట్‌గానే నడిపించారు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎనోలా హోమ్స్ 3 అనేది ఫస్ట్ 2 పార్ట్స్ రేంజ్ లో అంత మైండ్ బ్లోయింగ్ మిస్టరీ కాకపోయినప్పటికీ ఫ్రాంచైజ్ లవర్స్ ని అస్సలు డిసప్పాయింట్ చేయని ఒక డీసెంట్ డ్రామా అని చెప్తాను. సో మరీ భారీ అంచనాలు పెట్టుకోకుండా వీకెండ్ లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ముఖ్యంగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ ఒక లైట్ హార్టెడ్ అడ్వెంచరస్ మిస్టరీ మూవీ ఇది. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.